హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ అయితే సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేసిన రెసిపీని తీసుకొచ్చానండి. ఇప్పుడు చింతకాయ అనేది మనకు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. మరి సన్నగా కాకుండా కాస్త లావుగానే బాగుంటుంది చింతకాయ అనేది. చింతకాయతో రెసిపీని చూపించమన్నారు కాబట్టి నాకు తెలిసిన రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చింతకాయనైతే తీసుకొని పెద్దగా ఉంటే ఇలా సన్నగా కట్ అదే మిడిల్లోకి తుంచుకోవాలి. 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. పైన ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత చింతకాయ మునిగే వరకు మనము వాటర్ని పోసుకొని హై ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల్లోనే చింతకాయ అనేది ఉడికిపోతుంది. ఇందులో గింజలు కూడా మేమైతే తింటామండి. చాలా చాలా బాగుంటాయి. లేతగా ఉంటే అలాగే తినేస్తాం. కాస్త ముదురుగా ఉంటే పెనం పైన కాస్త వెచ్చ చేసి ఇలా పొట్టు పగలగానే తీసి తింటామండి. చాలా అంటే చాలా ఇష్టం. మేము వాటి కోసం అయితే చిన్నప్పుడు చాలా కొట్లాడుకునేది, మాకంటే మాకు కావాలని. చూసారు కదా, 5 నిమిషాల్లోనే మనకు ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఆ చింతకాయ వాటర్ నుంచి నెమ్మదిగా ఒక స్పూన్తో తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని చల్ల నీళ్ళని పోసుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేయితో బాగా మెదపాలి. ఒక్కసారి మెదిపితే పూర్తిగా రసం అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా ఒక జల్లీని పెట్టుకొని బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకేమైనా ఉంది అనిపిస్తే మరికొన్ని వాటర్ని వేసుకొని పూర్తిగా అందులో ఉన్న రసాన్ని మొత్తం మనము తీసేసుకోవాలి. ఏమాత్రం పెక్కులు లేకుండా చూసుకోండి. అది ఉంటే అసలు టేస్ట్ అనేది బాగుండదు, తింటుంటే మధ్యలో వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వెల్లుల్లిని ఒక 4-5 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఆయిల్లో వేసుకోవాలి. ఒక అర నిమిషం పాటు ఆయిల్లో వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అయ్యాక మన కారానికి సరిపడా, ఇది పులుపు ఉంటుంది కాబట్టి మిర్చి అనేది కాస్త ఎక్కువే పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత మనం స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతకాయ వాటర్ని పూర్తిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పును వేస్తున్నాను. ఉప్పు కూడా మనకు పులుపు తగ్గట్టుగా పడుతుంది కాబట్టి యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీని బట్టి. అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే కాస్త మరగనివ్వాలి. అది మరిగేలోపు వేరొక బౌల్లో ఒక 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఏమాత్రం లంప్స్ లేకుండా రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇక్కడ చూడండి, మనకు చింతకాయ పులుసు కూడా బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఉండకడుతుంది కాబట్టి ఒక అర నిమిషం మిక్స్ చేసుకోండి. చూడండి, మనం శనగపిండి వేయగానే బ్యాటర్ అనేది కాస్త చిక్కబడింది. ఇందులోకి ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా కంపల్సరీ వేయాలండి. జీలకర్ర మెంతులను కాస్త వేయించి పొడి చేసుకొని పెట్టుకొని వేసుకోవాలండి. ఈ పొడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే పూర్తి అన్నాన్ని కూడా దీంతోనే తినేస్తాం. అంత బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇష్టపడే వాళ్ళు నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తినేటప్పుడు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అలా ఉన్నప్పుడు తీయగానే ఇలా ఇంకాస్త చిక్కబడింది చల్లారే కొద్దీ. కాబట్టి కన్సిస్టెన్సీ అలా ఉన్నప్పుడే తీసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.